హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. లూసెంట్ జీకేకి సంబంధించి మనకి సెకండ్ పార్ట్ చూద్దామండి. లూసెంట్ జీకేకి సంబంధించి సెకండ్ పార్ట్. ఓకే, మనకి ఇది లూసెంట్ జీకేకి సంబంధించి ప్లేలిస్ట్ కూడా ఉంది. ఓకేనా, ఇందులో ఫస్ట్ కొంచెం చూద్దాం. ఇండియన్ క్యాలెండర్ ఏంటండి? ఇండియన్ క్యాలెండర్ ఫాలోస్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ప్యాటర్న్స్. ఇండియన్ క్యాలెండర్ ఫాలోస్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ప్యాటర్న్స్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సకా సంవత్ అండి. ఏంటండి? సకా సంవత్. నెక్స్ట్ పేస్ మేకర్. పేస్ మేకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్గాన్. పేస్ మేకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్గాన్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లివర్ అండి. ఓకే, లివర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ యాజ్ ది మాస్టర్ గ్లాండ్. విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ యాజ్ ది మాస్టర్ గ్లాండ్. ఆన్సర్ చూసుకుంటే పిట్యూటరీ గ్లాండ్ అండి. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ హ్యూమన్ యూజ్డ్ విచ్ మెటల్ ఫస్ట్లీ. హ్యూమన్ యూజ్డ్ విచ్ మెటల్ ఫస్ట్లీ అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కాపర్ అండి. ఓకేనా, కాపర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు లోక్సభ. లోక్సభకు సంబంధించిన ఆర్టికల్ ఏంటని అడుగుతున్నాడు. ఓకేనా, ఏంటండి? ఆర్టికల్ 79. ఆర్టికల్ 79. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది శాలరీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ది శాలరీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. శాలరీ ఎంత అని అడుగుతున్నాడండి. శాలరీ ఎంత అండి? 5 lakhs. ఓకేనా, 5 lakhs ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రోనట్స్ సీ అవుటర్ స్కై యాజ్. ఆస్ట్రోనట్స్ సీ అవుటర్ స్కై యాజ్. ఆస్ట్రోనట్స్ కి అవుటర్ స్కై అనేది ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, బ్లాక్ అండి. ఓకే, బ్లాక్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెట్రో ట్రైన్ వాజ్ స్టార్టెడ్ ఫస్ట్ ఇన్ ఇండియా. ఇన్ విచ్ స్టేట్. ఏ స్టేట్లో భారతదేశానికి సంబంధించి భారతదేశంలో మెట్రో ట్రైన్ అనేది మొదటగా ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే కలకత్తా అండి. కలకత్తా. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1984లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ రైల్వేస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఏ ఇయర్లో భారతదేశ రైల్వేస్ అనేది ప్రారంభించడం జరిగింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1853 అండి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బడ్జెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బడ్జెట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఇండియా. డెఫిసిట్ బడ్జెట్ అండి. ఓకే, డెఫిసిట్ బడ్జెట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్. ఎవరండి? రాకేష్ శర్మ. ఓకే, రాకేష్ శర్మ. నెక్స్ట్ వేర్ ఈజ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐసిజే హెడ్ క్వార్టర్ ఎక్కడ అడుగుతున్నాడా. ఓకేనా, ది హేగ్. ఏంటంటే ది హేగ్. నెక్స్ట్ వెన్ వీ అబ్జర్వ్ హిందీ దివాస్. హిందీ దివాస్ అనేది ఎప్పుడు జరుపుకుంటాం? ఓకే, సెప్టెంబర్ 14th అండి. సెప్టెంబర్ 14th. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్వెంటెడ్ రాకెట్ ఇన్ ఇండియా. రాకెట్ని ఎవరు కనిపెట్టారు? భారతదేశంలో రాకెట్ని ఎవరు కనిపెట్టారని అడుగుతున్నాడు. ఎవరండి? టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్. ఆన్సర్ ఏంటండి? టిప్పు సుల్తాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ బ్రిటిషర్ హ్యాస్ ఫాట్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ అగెన్స్ట్ బ్రిటిష్ ఎంపైర్స్. అగెన్స్ట్ బ్రిటిష్ ఎంపైర్. ఆన్సర్ ఏంటండి? విలియం గార్డెన్. విలియం గార్డెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ కంట్రీ షేర్స్ ది ల్యాండ్ బోర్డర్ విత్ మ్యాగ్నో కంట్రీస్. ల్యాండ్ బోర్డర్ విత్ మ్యాగ్నో కంట్రీస్. ఆన్సర్ చూసుకుంటే ఉక్రెయిన్ అండి. ఓకే, ఉక్రెయిన్. నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్ అని అడిగాడు. ఆన్సర్ మూసీ అండి. ఆన్సర్ మూసీ. నెక్స్ట్ విచ్ గ్యాస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ బయోగ్యాస్. ఆన్సర్ మీథేన్ అండి. మీథేన్. నెక్స్ట్ ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్. వెస్ట్ టు ఈస్ట్ అండి. ఏంటండి? వెస్ట్ టు ఈస్ట్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ అమెజాన్ కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. విచ్ ఇయర్ అమెజాన్ కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్? 1994 అండి. 1994. నెక్స్ట్ హూ సెట్ స్వరాజ్ మేరా జన్మసిద్ధ అధికారి హై. మే ఇషే లేకర రహుంగా. మే ఇషే లేకర రహుంగా అని ఎవరు ఆ స్లోగాన్ ఎవరిచ్చారని అడుగుతున్నాడు. బాల్ గంగాధర్ తిలక్ అండి. ఏంటండి? ఏంటి స్లోగన్? స్లోగన్ చూడండి. స్వరాజ్ మేరా జన్మసిద్ధ అధికారి హై. స్వరాజ్ మేరా జన్మసిద్ధ అధికారి హై మే ఇసే లేకర రహుంగా. ఎవరిచ్చారు అది? బాల్ గంగాధర్ తిలక్. ఓకే, నెక్స్ట్ విచ్ వాజ్ ఫస్ట్ హిందీ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. హిందీ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఉద్దంత మార్తాండ అండి. ఉద్దంత్
మార్తాండ. ఓకే, ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్, అవర్ సోలార్ సిస్టమ్ ఎగ్జిస్ట్స్ ఇన్ విచ్ గ్యాలక్సీ? అవర్ సోలార్ సిస్టమ్ ఎగ్జిస్ట్స్ అండ్ విచ్ గ్యాలక్సీ అని అనుకున్నాడు. మిల్కీ వే గ్యాలక్సీ అండి. ఓకే, మిల్కీ వే గ్యాలక్సీ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తులసిదాస్ wrote రామచరితమానస్ ఇన్ విచ్ హిందీ స్క్రిప్ట్? ఆన్సర్ అవధి అండి. ఓకేనా, అవధి. నెక్స్ట్, ఇండియా హ్యాస్ won 8 times gold in which Olympic games? 8 times gold in which Olympic games? ఆన్సర్ ఏంటండి? హాకీ. ఓకే, హాకీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఇస్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లొసానే. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఒలింపిక్స్ లోగోలో ఏ కలర్ ఉండదు అని అంటున్నాడు. ఆన్సర్ బ్రౌన్ అండి. ఓకే, ఆన్సర్ బ్రౌన్. మనకి బ్లూ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. ఓకే, బట్ బ్రౌన్ అయితే ఉండదండి. ఓకేనా. ఒలింపిక్స్ 2020 వాజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? 2020 ఎక్కడండి? జపాన్. ఓకే, జపాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే, హూ రోడ్ ది ఫేమస్ సాంగ్ జందా ఉచ్చా రహే హమారా? ఏంటండి సాంగ్? జందా ఉచ్చా రహే హమారా. ఆన్సర్ ఏంటంటే, ఎవరు రాశారు ఈ సాంగ్ అంటే శ్యామ్లాల్ గుప్తా ప్రసాద్. నెక్స్ట్, విచ్ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఫిల్టర్స్ యూరియా ఫ్రమ్ బ్లడ్? ఆన్సర్ ఏంటండి? కిడ్నీ అండి. ఓకే, కిడ్నీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎవరంటే? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఓకే, ఆన్సర్ ఏంటంటే సెన్నై. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనగానే సెన్నై. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ హిమాద్రి? ఏంటండి? గ్రేటర్ హిమాలయస్ అండి. గ్రేటర్ హిమాలయస్ ని హిమాద్రి అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే, విచ్ ఉమెన్ హ్యాస్ ఫస్ట్లీ సబ్మిటెడ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ది వరల్డ్? ఆన్సర్ ఏంటండి? జింకో టబాయ్. నెక్స్ట్, జాండీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్గన్? జాండీస్ అనేది ఏ ఆర్గన్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే లివర్ అండి. ఓకే. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ మైక్రోసాఫ్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? 1975. ఓకే, 1975 AD. అశోక వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ బుద్ధిస్ట్ మాంక్? ఓకే, ఎవరండి? ఉపగుప్తా అండి. ఉపగుప్తాన్ని చూసి బుద్ధిస్ట్ గా చేంజ్ అయ్యాడు. నెక్స్ట్, విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ఇల్లిటరేట్? అక్బర్ ఇస్ ద ఇల్లిటరేట్ అండి. ఓకే. నెక్స్ట్, హూ హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ సిటీ అమృత్సర్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే గురు రామదాస్ అండి. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ స్టార్టెడ్ లాంగర్ సిస్టమ్ ఇన్ సిక్ రిలీజియన్? ఆన్సర్ గురునానక్ దేవ్ అండి. నెక్స్ట్, విచ్ వేద టెల్స్ అబౌట్ ది మంత్రాస్ చాంట్? ఓకే, సామవేద. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్లీ 5-year ప్లాన్ స్టార్టెడ్? 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1951 టు 1956 ఫస్ట్ 5-year ప్లాన్. ఓకే. నెక్స్ట్, సాఫ్ట్వేర్ మోటివ్ లిమిటెడ్ ఈస్ ది సబ్సిడరీ ఆఫ్ విచ్ కంపెనీ అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ అండి. మైక్రోసాఫ్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చైనీస్ ట్రావెలర్ హుయన్ సంగ్ స్టడీడ్ ఇన్ విచ్ ఇండియన్ యూనివర్సిటీ? ఏంటండి? నలంద యూనివర్సిటీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మేడ్ లాహోర్ హ్యాజ్ హిజ్ క్యాపిటల్? ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది స్పీడ్ లిమిట్ ఆఫ్ లైట్? ఏంటంటే స్పీడ్ లిమిట్ ఎంత అండి? 30 lakhs kilometers per second. Next, to save a new document in MS Office, you have to do ఏం చేస్తావు? ఓకే,
సేవ్. ఓకేనా, సేవ్. నెక్స్ట్, ఫస్ట్లీ హూ టోల్డ్ దట్ ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ది సన్? హూ టోల్డ్ దట్ ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ది సన్? ఆన్సర్ ఏంటంటే హెన్రీ హంబోల్ట్. ఏంటండి? హెన్రీ హంబోల్ట్. నెక్స్ట్, హూ హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ చార్మినార్ ఇన్ హైదరాబాద్? చార్మినార్ని ఎవరు బిల్డ్ చేశారు అని అడుగుతున్నాడు. ఓకే, కూలీ కుతుబ్ షా అండి, కూలీ కుతుబ్ షా. నెక్స్ట్, వెన్ ది అబ్జర్వ్ స్పోర్ట్స్ డే? స్పోర్ట్స్ డే ఎప్పుడండి? August 29. ఓకే, August 29 is the sports day. Next, National Sports Day is celebrated in the memory of. National Sports Day is celebrated in the memory of ఏంటండి? వివేకానంద. నో సారీ, ఆన్సర్ ఏంటంటే మేజర్ ధ్యాన్ చంద్ అండి, మేజర్ ధ్యాన్ చంద్. ఓకే, ఈ వీడియోలో మనకి 50 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 50 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, చూద్దాం. ఓకే, వీడియో మీకు అర్థం కానట్లయితే, వాయిస్ ఏమైనా బ్రేక్ అయినట్లుంటే వాల్యూమ్ తగ్గించి వీడియో అనేది రన్ చేయండి. మీకు ఆన్సర్ అనేది మార్క్ చేస్తున్నా కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. ఓకే, మీకోసం ఎలాంటి టాపిక్ కావాలన్నా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ పైన MCQs అండ్ PVQs అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.